చెప్పు హాయ్ చెప్పు హాయ్ కిస్ అంటే పెట్టు కిస్ కిస్ ఫ్లయింగ్ కిస్ అంటే కిస్ అంటే పెట్టు వావ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ ట్రావెల్ బ్లాగ్ అండి. సో మేము ఇక్కడ చిక్మగళూరు ప్లాన్ చేసుకున్నాం న్యూ ఇయర్కి. ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట. సో నవీన్ ఫ్రెండ్ మోహన్ అన్న వీళ్ళకి తెలిసిన వాళ్ళు చిక్మగళూరులో విల్లా మెయింటైన్ చేస్తారనమాట. సో లాస్ట్ మినిట్లో వేరే వాళ్ళ బుకింగ్ క్యాన్సిల్ చేశారు. సో అది మాకు చెప్పడంతో ఇంకా మేము వాళ్ళు సడన్గా ప్లాన్ చేసుకున్నాము. లిటరలీ మాకు ఫ్రైడే తెలిసింది అండ్ మేము సాటర్డే ఎర్లీ మార్నింగ్కి ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. అప్పటికప్పుడు ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అలా స్టార్ట్ అయ్యి ఇంకా సిటీ దాటేసరికి మాకు 8 or 9 అలా అయిపోయింది. దారిలో బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇక్కడ వైశాలి రెస్టారెంట్ ఉంటే ఇక్కడ స్టాప్ చేసామన్నమాట. ఇది వెజ్ నాన్ వెజ్ రెండు అవైలబుల్ ఉంటుంది. సో టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది. సో నార్మల్గా సెట్ దోశ ఇలాంటివి బయట కూడా దొరుకుతాయి మనకి, కానీ ఇక్కడ రాగి అట్లా డిఫరెంట్గా ట్రై చేసామన్నమాట. మేము చాలా బాగా నచ్చింది మాకు క్వాలిటీ అండ్ టేస్ట్. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే ఇక్కడ పాన్స్ దొరుకుతాయి. డిఫరెంట్ ఫ్లేవర్స్లో చాలా టేస్టీగా ఉండే పాన్స్ దొరుకుతాయి. అండ్ ప్లే గ్రౌండ్ కూడా ఉంది. దాన్ని వాళ్ళు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేశాక కొద్దిసేపు ఇక్కడ ఆడుకున్నారు. అంటే కంటిన్యూగా ఒక 3 to 4 hours కార్లోనే కూర్చున్నాం మేము. అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కదా. సో బ్రేక్ఫాస్ట్ కాపేసరికి దాన్ని వాళ్ళకి కొంచెం ఫ్రెష్గా అనిపించింది. అందుకని ఇంక ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంటే కొద్దిసేపు అక్కడ రిలాక్స్ అయ్యి ఇంక బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. మన ముందు వ్లాగ్లో చూసుంటే నేను చెప్పాను మేము ఎక్కడికి లాంగ్ ట్రిప్ ప్లాన్ చేయలేదు అని. సో ఇది సడన్గా మేము ప్లాన్ చేసామన్నమాట. ఈవెన్ మాకే తెలీదు లాస్ట్ మినిట్లో ఇలా అవుతుంది అని చెప్పి. సో కానీ చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట అక్కడ వెదరు అన్నీ. సో నేను చెప్పాను కదా పాన్స్ అని ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. చాక్లెట్ ఫ్లేవర్, ఇంకా బటర్ స్కాచ్ ఫ్లేవర్, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది ప్లే గ్రౌండ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ ముందే ఎక్కిన అమ్మాయి ఏమో కిందికి రావట్లేదు. మాకైతే టైం అయిపోతుంది. ఆ అమ్మాయిని ఎంత రిక్వెస్ట్ చేసినా తన కిందికి వెళ్ళట్లేదు అనమాట. సో తర్వాత వాళ్ళ ఫాదర్ ఎవరో వచ్చి చెప్తే అప్పుడు కిందికి వచ్చింది. సో లిటరలీ మాకు అప్పటికే చాలా లేట్ అయిందనమాట. ఎందుకు మేము లాంగ్ ట్రిప్ ప్లాన్ చేయలేదు అంటే సో చాలా డబల్ త్రిబుల్ ఉన్నాయి హోటల్ ప్రైజెస్. అవన్నీ చూసి ఇంకా లాస్ట్లో ఇంకా రూమ్స్ కూడా దొరకలేదు మాకు ఏ ప్లేస్కి. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా దొరికింది కాబట్టి ఇంకా మేము ప్లాన్ చేసుకున్నాము. సో లెట్స్ ఎంజాయ్ ది వ్లాగ్ అండి. దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక ఊరు వచ్చిందనమాట. ఇక్కడ ఆయిల్ వీళ్ళు ఆర్గానిక్గా వీళ్ళే తయారు చేసి ఇక్కడ అమ్ముతారు. సో రోడ్ సో చాలా దూరం వీళ్ళే ఉన్నారనమాట అమ్మడానికి. మాకు డిఫరెంట్గా అనిపించింది. వీళ్ళ హెయిర్ కూడా చాలా లాంగ్ ఉన్నింది. ఇక్కడ తీసుకుందాం అనుకున్నాం కానీ మాకు లేట్ అయింది కాబట్టి మేము ఇంకా మూవ్ ఆన్ అయిపోయాం అక్కడి నుంచి. ఫైనల్గా లంచ్ టైంకి ఇంకా ఇక్కడ విల్లాకి రీచ్ అయ్యామన్నమాట. సో మేము స్టే చేసిన విల్లా ఇదే. అప్పటికే మోహన్ అన్న వాళ్ళ రిలేటివ్స్ ఇక్కడ మా కోసం వెయిట్ చేస్తున్నారనమాట. ఈ హోమ్ స్టేలో మాకు ఇక్కడ గార్డెన్ చాలా బాగా నచ్చింది. ఆఫ్ కోర్స్ విల్లా కూడా చాలా బాగుంది. సో ఈ గార్డెన్లో జామ చెట్లు, ఇంకా చాలా మ్యాంగోస్, సపోటాలు అన్ని చెట్లు ఉన్నాయన్నమాట. చాలా డేస్ అయింది లిటరల్గా ఇట్లా చెట్లో కాయలు చూసి ఇలా తినడం. అంటే మాకు చెట్లు ఉన్నాయి ఊర్లో, సో కోతులు ఎక్కువ అనమాట. కాయలన్నీ తీయడం లేదా చిన్న పూలు ఉంటాయి తీసేయడం అలా చేస్తూ ఉంటాయి. సో అక్కడి నుంచి ఇంకా మేము ఇక్కడ చెట్లు ఇలా జామకాయలు చూసేసరికి చాలా ఎక్సైట్ అయ్యి వస్తూనే ఫస్ట్ గార్డెన్ టూరే చేయాలి అని చెప్పి ఇక్కడ మేము గార్డెన్లోకి వెళ్ళిపోయాము. సో లిటరల్గా జామకాయలు అన్నీ కోసుకొని తిన్నామన్నమాట. చాలా కాయలు ఉన్నాయి. మేము వెళ్ళేలోపు చెట్లన్నీ ఖాళీ అయిపోయి అన్నీ తినేసాము. సో దాన్ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది.
లంచ్ టైంకి ఇక్కడ రీచ్ అయ్యామన్నమాట. సో కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకొని లంచ్ చేసుకొని రెడీ అయ్యి ఒక ప్లేస్కి వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఈ ప్లేస్ ఒక రివరు కమ్ సన్సెట్ వ్యూ పాయింట్ కూడా అనమాట, హిరేకొల్లాల లేక్ అని. సో చాలా దూరం అయితే ఏం లేదండి. మేము స్టే చేసిన విల్లాకి ఈ ప్లేస్కి ఇంకా స్టార్ట్ అయిపోయాము రెడీ అయిపోయి. ఆల్మోస్ట్ అప్పటికే 4:30 అలా అయింది. సో సన్ వ్యూ పాయింట్ కూడా ఆల్మోస్ట్ చాలా బాగా చూసామన్నమాట అక్కడ. అంటే ఈవినింగ్ టైం కదా, సో వ్యూ పాయింట్స్ చాలా బాగా అనిపించాయి. ఇది ఎలిఫెంట్ ఇయర్ ప్లాంట్ అనమాట. సో బెంగళూరులో ఇది ఒక్కొక్క ప్లాంటే 500-600 అలా ఛార్జ్ చేస్తారు. ఇక్కడేమో ఎక్కడ చూసినా ఈ చెట్లే ఉన్నాయి. సో చూస్తూనే నాకు ఆ లీవ్స్ అంతా చాలా హెల్దీగా అనిపించేసరికి అది చేశాను అనమాట వీడియో. సో ఇదే హిరేకొల్లాల లేక్. చాలా ప్లెజెంట్గా అనిపించింది ఈవినింగ్. సౌండ్స్ అంతా ఏం లేదు. ఈ చిన్న చిన్న మౌంటైన్స్ మధ్యలో ఆ వాటర్ అలా చూస్తుంటే మాకు చాలా బాగా అనిపించింది అనమాట. That is trick. ముట్టుకుంటే ముడుచుకుంటాయి చూడేడా అట్లా ముడుచుకుంటాయి. మళ్ళీ ఇక్కడ డిన్నర్ టైంకి విల్లాకి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ డిన్నర్ ఇక్కడే చేసుకొని ఇక్కడ క్యాంప్ ఫైర్ వేశారు. సో అలా కాసేపు ఇలా క్యాంప్ ఫైర్లో, బయట అయితే చల్లగా ఉంది, క్యాంప్ ఫైర్లో ఇక్కడ వేడిగా ఉందన్నమాట. అలా కూర్చొని డిన్నర్ చేసాము. ఆఫ్టర్ దట్ మళ్ళీ నైట్ బార్బిక్యూ చికెన్ అని చెప్పి ఇక్కడ తిన్నామన్నమాట. చాలా బాగా అనిపించింది సేమ్ డే నైట్.
చిక్మగళూరు ట్రిప్లో ఇది డే 1 అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ డే 2 వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ సీ యూ గైస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ బీయింగ్ ఆసమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చెప్తావా? హాయ్ చెప్తావా? అట్లంటే దానివి అట్లంటే అట్లంటే ఏమి? వెల్కమ్ టు దాన్ని అట్లంటే ఏం దానివి? సింబల్ అంటే దేనికి సింబల్? దానికి తెలీదు. మరేం చెప్పు. ఎందుకు ఎందుకు యూట్యూబ్ ఛానల్ ఫేమస్ అవ్వాలి కదా, చెప్పాలి ఎట్లాంటివన్నీ.